ఇవాళ విలేజ్ నుంచి చేపల్ని తీసుకొచ్చామండి. మా విలేజ్‌లో చెరువులో పట్టిన చేపలైతే టేస్ట్ సూపర్‌గా ఉంటాయి. సో, వాటినైతే నేను అస్సలు మిస్ అవ్వను. విలేజ్ నుంచి ఏ ఫుడ్ తీసుకొచ్చినా నేను ఖచ్చితంగా తింటాను. అంత ఇష్టం. సో, ఈ చేపల్ని ఫ్రై చేసుకోవడానికి మనం మసాలా పెట్టి మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో, 2 స్పూన్ల కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అండ్ ధనియా పౌడర్ 1 స్పూన్ అండ్ రుచికి 1 స్పూన్ సాల్ట్. కార్న్ ఫ్లోర్ పౌడర్ తీసుకుంటున్నాను. నేను ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి. లేదంటే స్కిప్ చేయండి. అండ్ 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాతకి ముక్కలకి మంచిగా మసాలా అంతా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియెంట్స్ చేపలకి పట్టే విధంగా మిక్స్ చేసుకున్నాక లెమన్ కూడా యాడ్ చేస్తున్నానండి. నీచు స్మెల్ ఏదైనా ఉన్నా కూడా పోతుంది. అన్నీ యాడ్ చేసుకున్నాక ఒక 20 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. 20 మినిట్స్ అనేది ఫ్రిడ్జ్‌లో పెడితే చేప ముక్కలన్నవి మంచిగా క్రిస్పీగా వేగుతాయి. ఇంకా లేట్ ఎందుకండి మంచిగా చేప ముక్కల్ని ఫ్రై చేసుకుందాము. సో, ఒక కడాయిలో ఫ్రైకి సరిపడేంత ఆయిల్‌ని వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్. నేను ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పుడే కరివేపాకు లీవ్స్‌ని వేస్తున్నాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది చేప ముక్కలకి మంచిగా పడుతుంది. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి వేయించండి. హై ఫ్లేమ్ యూజ్ చేస్తే మొత్తం మాడిపోతాయి. అసలు స్మెల్ అయితే అదిరిపోయింది వేయిస్తుంటే. సో, ఇలాంటి మంచి రెసిపీస్ కోసం అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.